ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉపపర్వలో ఉన్నాము. ఇంకొక అధ్యాయం మిగిలింది ఈ సంభవ ఉపపర్వలో. దాన్ని వాళ్ళ పూర్తి చేసుకుందాము. ఈలోగా ఇంతవరకు చూసుకున్న విషయాల్లో పోయిన వారం ముఖ్యంగా మనం చూసిన ఒక చిన్న కథలోని విషయాలను మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసుకుందాము. ఒక్కొక్కసారి మన వ్యాసుల వారు చాలా పెద్ద విషయాలని, క్యారెక్టర్ అనాలిసిస్‌కి పనికొచ్చే విషయాలని చాలా చిన్న కథలో పెడతారు. ఒక చిన్న కథలో 2, 3 అధ్యాయాల్లో, ఒక అధ్యాయంలో లేదా కొన్ని శ్లోకాల్లో ముగించేస్తారు. ఇంతకుముందు కచుడు, దేవయ్య అని శుక్రాచార్యుడు, ఇంద్రుడు, బృహస్పతి అని వీళ్ళ గురించి అనలైజ్ చేయడానికి వీలుగా, వీళ్ళతో పాటు శుక్రాచార్యుడి దగ్గర ఉన్న శిష్యులు, అసురులు, కాక శుక్రాచార్యుడికి స్నేహితుడు, అసురులకు రాజుగారు శర్మిష్ఠ వాళ్ళ నాన్నగారు, అట్లానే శర్మిష్ఠ పైగా వీళ్ళందరి గురించి ఒక చిన్న కథలో చెప్పారు. మనం వాళ్ళందరి గురించి వాళ్ళ క్యారెక్టర్ అనాలిసిస్ చేసుకున్నాము. వాళ్ళలో ఒక్కొక్కళ్ళలో ఎవరెవరికి ఎటువంటి గుణాలు ఉన్నాయి, ఏ గుణాలు ఉండడం చేత వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ వచ్చారు, వాటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి అని అన్నీ చూసుకుంటూ వచ్చాము. అట్లానే అంతకన్నా ముందు ఒక చిన్న కథని మన వ్యాసుల వారు, ధౌమ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు గురువుగారు. ఆయనకి 3 శిష్యులున్నారు. ఉద్దాలకుడు, ఉపమన్యు, వేదుడు అని ఈ వేదుడి కోసం మళ్ళీ ఒక తక్షకుడు, ఇంకొక రాజు, రాజుగారి భార్య అని కొన్ని క్యారెక్టర్స్ తోటి చిన్న స్టోరీ చెప్పారు. అందులో మళ్ళీ గుణాలని అసెస్ చేయడం గురించి మనం చాలా సుదీర్ఘంగా ఆలోచించుకుని అర్థం చేసుకున్నాము. అట్లాంటి ఒక చిన్న కథని ఏదో గబక్కున చెప్పేశారు. చాలా ఒక చిన్న స్కిట్ లాగా, ఒక చిన్న సైడ్ స్టోరీ లాగా, ఉపాఖ్యానంలాగా చెప్పారాయన. మెయిన్ స్టోరీ లైన్ నడుస్తూ ఉంటే, అందులో ఒక చిన్న సైడ్ స్టోరీ ఒకటి ఏకలవ్యుడు అని చెప్పారు. ఈ కథకి ముందు లేదు, వెనకాల లేదు. ఇంతే ఉంటుంది. చిన్న కథ. ఏకలవ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకానొక సమయంలో ధనుర్విద్య అభ్యాసం చేయాలనుకుని అందరూ ఆ టైంలో చాలా పాపులర్ టీచర్ ధనుర్విద్య నేర్పించే వాళ్ళలో గొప్ప టీచర్ అని బాగా పేరున్నవాడు ద్రోణాచార్యుడని ఒక ఆయన ఉన్నాడు అని విని ఈయన కూడా వెళ్ళాడు. చాలా మంది వేరే వేరే దేశాల నుంచి రాజులు, రాకుమారులు, ఎంతో మంది పరాక్రమం కలిగిన వాళ్ళు, శూరులు అందరూ వచ్చి నేర్చుకుంటూ ఉన్నారు. మన పాండవులు, కౌరవులు కూడా అక్కడే ఉండి నేర్చుకుంటున్నారు. ఈయన కూడా వచ్చి అడిగాడు పాపం. ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండగా ఈయనకేంట్లే నేను నేర్పించేది అనుకున్నాడు. మన ద్రోణుడు కుదరదు అని చెప్పాడు. ఆ యువకుడు అలాగేనన్నాడు. నమస్కారం చేశాడు, వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళి అక్కడొక మట్టితో ఈయనలాంటి, ద్రోణుడి లాంటి రూపాన్ని తయారు చేసుకుని, ఆ బొమ్మను ఎదురుగా పెట్టుకుని ఈయన సొంతంగా నేర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి అర్జునుడు వెళ్ళి ద్రోణుణ్ణి, "ఏమయ్యా గురుగారు, నువ్వు నన్నే గొప్ప విలుకాడిని చేస్తానంటివే, నాకు సమానమైన విలుకాడు లేకుండా చూస్తానంటివే, మరి ఆ ఏకలవ్యుట నీ శిష్యుట మరేమి సంగతి" అంటే, మనవాడు లేచాడు. ద్రోణుడు లేచి బయలుదేరాడు. మన ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి, "నేను నిజంగా నీ గురువునే అయితే నీ బొటనవేలు కోసి ఇచ్చేయి" అని అడిగాడు. పాపం మన ఏకలవ్యుడు బొటనవేలు కోసి ఇచ్చాడు. మన అర్జునుడైతే సవ్యసాచి 2 చేతులతో బాణాలు వేయగలిగినవాడు. కానీ మన ఏకలవ్యుడు సవ్యసాచి కాదు. ఈయన సవ్యసాచి అయి ఉండి
2 చేతులతో బాణాలు వేయగలిగిన వాడై ఉండి, అంత సాధన ఉండి, అంత గొప్ప టీచరే పక్కనే ఉంచుకుని విద్య నేర్పిస్తూ ఉండగా, టీచర్స్ పెట్ అయి ఉండి కూడా అంతవాడు కాలేకపోయానని చిన్నబుచ్చుకుని, గొడవలు పెట్టుకుని, గురువుగారిని పుచ్చుకునే వెళ్ళి, ఆ అవతల పిల్లవాడు నేర్చుకుంటుంటే వాడి బొటనవేలు తీసేసిందాకా చూసాడు. ఇంకా తర్వాత చాలా సంతోషించాడు. ఇటువంటి గురువుని, అటువంటి శిష్యుడికి తీసుకెళ్ళి, అట్లాంటి వాళ్ళందరికీ టీచర్‌గా పెట్టిన మన భీష్ముడు ఒకాయన, ఆ ద్రోణుడు టీచర్ ఒకాయన, ఆ టీచర్ దగ్గర ఉండి నేర్చుకుంటున్న అర్జునుడు స్టూడెంట్ మూడో ఆయన. పాపము సొంతంగా నేర్చుకున్నాడు. ఈయనను మనసులో పెట్టుకొని నేర్చుకున్నందుకు గురుభావంతో ఉన్నాడు కాబట్టి, గురుదక్షిణను కూడా అన్యాయంగా అడిగిన దాన్ని కూడా ఇచ్చాడు. ఇంకో స్టూడెంట్ ఆయన నాలుగో వాడు. ఇప్పుడు ఈ నలుగురి గురించి కొంచెం మనము ఆలోచించుకుందాము. భీష్ముడు ఎటువంటి వాడు? క్యారెక్టర్ అనాలిసిస్ చేసుకుంటున్నాము వాళ్ళ గుణాలను బట్టి. భీష్ముడు ఎటువంటి వాడు? ద్రోణుడి గురించి తెలిసి ఇంటర్వ్యూ చేసే టీచర్‌గా కుదిరించుకున్నాడు తన మునిమనవలకు. ఇంటర్వ్యూ టైంలోనే ఆ అప్లికెంట్, ఆ ద్రోణుడు చాలా క్లియర్‌గా నాకు అర్థపరత్వం ఉన్నది. నాకు డబ్బుల మీద ఆశ ఉంటుంది. నాకది ఎక్కువగా ఉన్నది. పైగా నేను ఒక రాజుతోటి గొడవ పెట్టుకొనొచ్చాను. ఆయన మీద పగ తీర్చుకోవాల్సి ఉంది. అందుకు తగిన శిష్యులను వెతుక్కుంటూ వచ్చానని పైగా మరి చాలా స్పెసిఫిక్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాడు. అటువంటి వాడు అర్థపరుడు, కామాత్ముడు, క్రోధ స్వభావుడు. ఆయన్ని తీసుకొచ్చి లోభితనంతోటి ఉన్నవాణ్ణి, అర్థపరత్వంతో ఉన్నవాణ్ణి, కామక్రోధాలతో ఉన్నవాణ్ణి, పగలతో ఉన్నవాణ్ణి తీసుకొచ్చి తన పిల్లలకి టీచర్‌గా పెట్టిన భీష్ముడి గురించి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. భీష్ముడికి గొప్పతనం కావాలి. గొప్పతనం కావాలి అంతేగాని ధర్మం అవసరం లేదు. ఈ టీచర్ దగ్గర గొప్ప ధనుర్విద్య ఉంది అని చూసాడు. ఆయన దగ్గర మన పిల్లలుంటే అటువంటి ధనుర్వేదం నేర్చుకుంటారు. అటువంటి ధనుర్విద్య నేర్చుకుంటాడు. ఏదో యుద్ధ విద్యలు నేర్చుకుంటాడని చూసాడు గానీ, ధర్మం నేర్చుకుంటారా నా పిల్లలు? అసలు చెప్పే ఇతనిలో ధర్మం ఉన్నదా అని చూడలేదు. కాబట్టి ధర్మం అవసరం లేదు భీష్ముడికి మొదటి నుంచి. ఆయనకి పూర్వజన్మలో గూడా ప్రభాసుడుగా ఉన్నప్పుడు అన్యాయంగా ఒక ఋషి దగ్గర ఉన్న ఆవును బలవంతంగా ఈడ్చుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వాడిన. పోనీ నెక్స్ట్ జన్మ వస్తే ఈ జన్మలోనైనా బాగుపడతాడేమో అంటే గంగా నదికే ఏకంగా పుట్టి కూడా ఏమాత్రం మార్పు లేకుండా అట్లానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన అట్లా నడుస్తున్నది. అధర్మాత్ముడు. అధర్మాత్ముడు కాబట్టి ఏమవుతాడు? గురువుగారు చివరికి మొత్తం అందరిని వరుసగా నిలబెట్టి ఇట్లాంటి అధర్మాత్ములందరిని లేపేసుకుంటూ ఎళ్ళాడు. తర్వాత వాడు ద్రోణుడు. ఈయనకు లోభితనం ఎక్కువ. కామక్రోధాలెక్కువ. ఈయనకు అర్థపరత్వం బాగా ఎక్కువగా ఉన్నది. ఆయనకు ధర్మం మాత్రం అవసరం లేదు. ధర్మంగా నిజంగా ఎవరైనా సరే గురువు గారికి ఉన్న ధర్మమేమి? నువ్వు గురువవుతే, గురువు అనిపించుకోవాలంటే నీ దగ్గర ఉన్న లక్షణం ఏమై ఉండాలి? వాడిలో జిజ్ఞాస ఉన్నదా? వాడిలో తెలుసుకోవాలి అన్న ఆశ ఉన్నదా? వాడిలో శుశ్రూష చేసే లక్షణం ఉన్నదా? వాడిలో ఇదిగో ఇక్కడ గ్రహించాలి, విద్యను గ్రహించాలి అన్న లక్షణం ఉన్నదా? వీటిని చూసుకుని ఒకవేళ అటువంటివి ఎవరి దగ్గరైనా ఉంటే, వాళ్ళు వచ్చి ఒకవేళ కోరుకుంటే, వాళ్లకు తప్పనిసరిగా చదువు చెప్పవలసిన బాధ్యత గురువుగారి దగ్గర ఉంటుంది. ఈ జిగృక్ష ఉండాలి. జిగృక్ష గ్రహించాలన్న కోరిక, శుశ్రూష శ్రవణం చెయ్యాలన్న కోరిక, జిజ్ఞాస జ్ఞానం కావాలన్న కోరిక, ఇవున్న వాళ్ళకి ఆ విద్యను ప్రదానం చేయడము, విద్యాదానం చేయడము గురువు బాధ్యత. అదైన ధర్మం. ఆ ధర్మాన్ని ఈయన పాటించాడా? పాటించడు. నువ్వు నిజంగా ధర్మంగా శిష్యులకు విద్యను ఉపదేశం చేసిన తర్వాత, వాళ్ళు చదువు పూర్తి చేసుకుని వెళ్ళే సమయంలో గురుదక్షిణ ఇస్తామన్నప్పుడు నీకిష్టమవుతే వాళ్ళివ్వగలిగింది
అది కూడా మర్యాదగా హద్దుల్లో ఉన్నది. శాస్త్రం అంగీకరించే గురుదక్షిణ ఏదైనా పుచ్చుకోవచ్చు. చేతులు కోసి, మెడలు కోసి, కాళ్ళు కోసి, వేళ్ళు కోసి, ప్రాణాలు తీసుకో అని ఇటువంటి గురుదక్షిణలను అడగడము అన్యాయము. పైగా నువ్వు చదువు కూడా చెప్పలేదు ఆ పిల్లవాడికి. వాడే నేర్చుకున్నాడు సొంతంగా. ఎక్కడా ధర్మం అన్నది లేదు. అటువంటి అధర్మాత్ముడు ద్రోణుడు ఏమయ్యాడు? గురువుగారు చివరన మొత్తం అందరిని లైన్‌గా నిలబెట్టి లేపేశారు వీళ్ళందరిని. పైగా ఏదో సత్యము, నా మాట నిలబెట్టుకుంటాను. ఏమి సత్యము? నువ్వు చెప్పిందక్కడ అర్జునుడికి నువ్విచ్చిన మాటేమి? ఇక్కడ మన ద్రోణుడు అర్జునుడితో ఏం చెప్పాడు? ఈ లోకంలో నీకు సమానమైన ధనుర్ధరుడు అన్యం ఇంక వేరేవాడు లేకుండా కర్తం చెయ్యడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. నీకు సమానమైన ధనుర్ధరుడు ఇంక వేరేవాడు ఎవడు లోకంలో లేకుండా నేను ప్రయత్నం చేస్తాను అంటే దానికి జనరల్‌గా సాత్వికమైన బుద్ధితో ఉన్నవాళ్ళు చెప్పే స్థితిలో అర్థమేమి అంటే, నేను ప్రయత్నం చేస్తాను. నీకు నేను చెప్పగలిగినంత చెప్తాను. నువ్వు అంతగా సాధన చేసుకున్నావంటే నువ్వు కూడా ఆ విధంగా నీతో సమానమైన ధనుర్ధనుడు లేకుండా ఈ లోకంలో ఉండొచ్చు. నేను చేయగలిగినంత ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు చేసుకునే ప్రయత్నం నువ్వు చేసుకో అని దానికి జనరల్‌గా అర్థం. మనుషులైతే, ధర్మం తెలిసిన వాళ్ళైతే, ధర్మాన్ని పాటించే వాళ్ళైతే. మనవాడికి ధర్మం ఎక్కడుంది? ఎక్కడా లేదు. అసలు ఆయనలో కామము, క్రోధము, అర్థము ఇటువంటివి తప్ప లోభితనాలతో పాటు. కాబట్టి ఆయనేం చేశాడు? లోకంలో నీకు సమానమైన ధనుర్ధరుడు వేరేవాడు ఇంకెవరు లేకుండా నేను ప్రయత్నం చేస్తానన్నాడు కాబట్టి, ఆ మాట నీకు సత్యము నేను నిజం చెప్తున్నాను, ఒట్టిబెట్టి చెప్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను, మాటిస్తున్నానని ఏమన్నాడో, అది నిలబెట్టుకోవడం కోసము ప్రయత్నం నువ్వేమి చేస్తావు గురువుగా? టీచింగ్ చేయడంలో ప్రయత్నం నువ్వు చెయ్యాలి. నేర్చుకోవడంలో వాడు శిష్యుడు చెయ్యాలి. మీ ఇద్దరికి గురు శిష్యుల జోడీ ఎట్లా ఉంది అంటే, ఒకడు నాకన్నా పైకి వెళ్తున్నాడు అంటే, వాడికన్నా గొప్పగా నేను సాధన చేస్తాను. పైన నేనెవరు? నేను అసలే సవ్యసాచిని. 2 చేతులతో బాణాలు వేయగలిగిన వాడిని. కాబట్టి, ఆ పిల్లవాడు ఒక్క చెయ్యితోటే బాణాలు వేస్తూ అంత దూరం వెళ్ళాడంటే, నాకింకా ఎక్కువ అవకాశం ఉన్నది. పైగా నాకు డైరెక్ట్‌గా గురువున్నాడు. ఆ పిల్లవాడికి ఎవరున్నారు? మట్టి ముద్దను పెట్టుకొని, ఏంటో మనసులో భావన చేసుకొని నేర్చుకుంటున్నాడు. నేను గురువుగారు ఎదురుగా ఉన్నాడు. నేనాయన్ని గుండెలో పెట్టుకుని 2 చేతులున్నాయి గాబట్టి 2 చేతులతో ప్రయత్నం చేసి కూడా నా సొంత ప్రయత్నంతో పైకొస్తానన్న ఉద్దేశం ఈయనకి లేదు. ఆ పిల్లవాడు వేలు కోసి నాకిచ్చేయమంటే అక్కడ నిలబడి చూసి చాలా సంతోషించాడు. చివరికి ఆహా! నేను ఎంత గొప్పగా ఒక్కడినే ఉన్నాను ధనుర్ధరుడిని. ఎందుకు పక్కన వాళ్ళందరిని గురువుగారు లేపేస్తుంటే, పక్కన వాళ్ళు ఇంకెవరు ఇంతకన్నా గొప్పవాళ్ళు లేకుండా గురువుగారు ఒక పక్కన చూసుకుంటూ వాళ్ళని ఉంటే తొలగిస్తూ పోతే అడ్డు లేకుండా చేస్తుంటే ఇంక ఈయనే ఉంటాడు గదా! మరింక వేరే దారేముంది? ఈయన సొంతంగా పైకొస్తే అది వేరే విషయము. అడ్డంగా ఉన్న వాళ్ళందరినీ ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళందరిని వెనక్కి ఈడ్చేసి వాళ్ళని పక్కకి తోసేసుకుంటూ గురువుగారు దారి తయారు చేస్తుంటే ఈయనట మరి చాలా గొప్పవాడు అయ్యట. అందుకని ఈయనకి జ్వరం అంతకన్నా ముందు అబ్బా! ఏంటి అతను అంత గొప్పగా బాణాలన్నీ వేస్తున్నాడని జ్వరాలన్నీ తెచ్చుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు ప్రీతమనహ చాలా సంతోషించాడు. గురువుగారేమో నేను కాబట్టి ఇప్పుడు మాట నిలబెట్టుకున్నానని ఈయన చాలా సంతోషించాడు. ఏం మాట? అధర్మంగా నిలబెట్టుకున్న మాట ఒక మాటేనా? అధర్మంగా నిలబెట్టుకున్న మాట సత్యమా? అది అసత్యమా? అధర్మంతో కూడింది ఎప్పుడైనా అసత్యమవుతుంది. ధర్మంతో కూడితేనే అది సత్యం. ధర్మం తప్పితే అది ఏదైనా సరే అసత్యం. కాబట్టి మన ద్రోణుడు ఎటువంటి వాడు? ఉన్న అందాలు తక్కువయ్యే. ఉన్న కామము, క్రోధము, గృధ, లోభితనం ఒకటి. వాటితో పాటు ఈ అధర్మము, ఈ అన్యాయము, అసత్యం అన్నీ బెట్టుకొని కూర్చున్నాడు కుప్పలాగా వాటి మీద ఎక్కి. మన గురువుగారు ఒక జీవిత పర్యంతం అవకాశాలిస్తూ వచ్చాడు. వాడుకోలేదు. చివరికి గురువుగారికే, భగవంతుడికే, సత్యానికే ఎదురుగా నిలబడి యుద్ధం జేయడానికి బయలుదేరితే ఏమయింది ఒక్కొక్కళ్ళ పరిస్థితి?
కాబట్టి ఇక్కడ మనం అనలైజ్ చేసిన గురువుగారు మన వ్యాసుల వారు ఇక్కడ ఎందుకు ఈ కథ చెప్పారు మనకి ఒక చిన్న బుజ్జి కథ ఏకలవ్యుడు అని ఎందుకు చెప్తున్నారంటే ఏకలవ్యుడు గురించి కాదు. వీళ్ళందరి క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, వీటిని ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? ఇవన్నీ మీనా చేస్తున్న అనాలిసిస్ కాదు. గురువుగారు చూసుకుంటున్నారు ఇవన్నీ. ఆయన అసలే సర్వసాక్షి. అన్నీ చూస్తుంటారు. చూసి ఇవ్వవలెనంత అవకాశాలిచ్చి ఇంక వాడికి ఎన్ని అవకాశాలిచ్చినా గూడా అవకాశం వాడు పుచ్చుకోవట్లేదు బాగుపడేందుకనుకున్నప్పుడు, ఇంకెందుకు ఆ దేహాలు అనవసరం అనుకోని భూమికి భారమని తీసేస్తారాయన. అది మనవాడు ద్రోణుడు. అర్జునుడు ఇదిగో ఈ లోభితనము. నేనే అందరికన్నా గొప్పగా ఉండాలి అన్న దురాశ. దాంతో పాటు పక్కన వాడెవడైనా పైకొస్తుంటే తట్టుకోలేని ఈర్ష్య, ఓర్వలేని తనము. అన్యాయంగానైనా సరే నేను పైనుండాలి అన్న అదొక రకమైన దుర్బుద్ధి. వీటితోటి ఉన్నవాడు ఈయనేమయ్యాడు? పట్టుదలగా నువ్వు సొంతంగా సాధన చేశావా? గురువుగారు ఒకవేళ నిన్ను అంత గొప్ప శిష్యుడిని చేస్తాను, నీకు సమానమైన వాడు ఇంకెవడు లేకుండా చూస్తాను అంటే, అంత ప్రయత్నం నువ్వు చేసుకో. ఒకవేళ గురువుగారు దుర్బుద్ధితోటి పక్కన వాళ్ళని తొలగించేస్తాను అర్జున, వాడిని లేకుండా లేపేస్తాను, వీడిని మూసేస్తాను, వాడిని తొక్కించేస్తాను అంటే, వద్దు గురువుగారు. నువ్వు నాకు చదువు చెప్పు, నేను ప్రయత్నం చేసుకుంటాను అనే శక్తి సామర్థ్యాలున్నాయా? లేవు. ఎందుకుంటాయి? ఈర్ష, అసూయలతో ఉన్న వాళ్లకు, లోభితనంతో ఉన్న వాళ్లకు, ఈ అజ్ఞానంలో ఉన్న వాళ్లకు ఇంకిట్లానే ఉంటారు. ఎంత భగవద్గీతలు ప్రవచనం చేసినా కూడా ఏమయ్యారు? భగవంతుడు ఆ కాలం వచ్చేసరికి అందరిని లైన్‌గా నిలబెట్టి, ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకొని చచ్చిపోయేలాగా అందరిని లేపేసి, అడుగు బొడుగు మిగిలిన వాళ్ళని కాలస్వరూపంగా ఆయన చివరికి తీసేశారు. ఎవరైనా ఒక్కళ్ళైనా బాగుపడ్డారా ఇందులో ఈ అధర్మాత్ములందరూ? అవకాశాలు ఆయన ఇస్తున్న కొద్దీ ఒకటైనా వాడుకుంటే బాగుపడతారు. ఇప్పుడు మనవాడున్నాడు. ఈయన ఇంకొకాయన. ఈ ఏకలవ్యుడు. సొంతంగా ప్రయత్నం చేసుకున్నాడు. కొంచెం గూడా తక్కువ లేదు పాపం. వెళ్ళి అడిగాడు. నాకు చదువు చెప్తారా గురువుగారు అని. ఆయన చెప్పను అన్నాడు. ఈయనేం చేశాడు? స్వయంగా ప్రయత్నం చేసుకున్నాడు. పరమమైన ఆచార్య వృత్తిలో గురువుగారిని మనసులో ఈయనే పెట్టుకున్నాడు. పరమ నియమాలన్నీ పాటిస్తూ మన ఏకలవ్యుడు పరమ యోగాన్ని సాధించాడు. పరమ శ్రద్ధతో ప్రయత్నం చేసుకున్నాడు. గొప్ప యుక్తితో, పరమ యోగంతో, పరమ లఘుత్వాన్ని పొందాడు. అంతా పరమే. ద బెస్ట్. అసలాయన పరమ శ్రద్ధతో, పరమ భక్తితో, పరమ శుశ్రూషతో, పరమ యోగంతో, పరమ నియమాలతో, పరమ వృత్తిలో ఆయన సొంత ప్రయత్నం చేసుకున్నాడు. అంత సాధన చేసుకున్నాడా పిల్లవాడు. ఆయనలో ఉన్న ఒక్క లోపమేమి అంటే అన్నీ బాగున్నాయి పాపం. మర్యాదగా అడిగాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి. చెప్పను అన్నాడు. కోపం తెచ్చుకోలేదు. వెళ్ళాడు. ఆయనే సొంతంగా ప్రయత్నం చేసుకున్నాడు. గురువుగారు అన్యాయంగా వచ్చి వేలుకోసి ఇమ్మంటే ఇచ్చేశాడు. ఈ పిల్లవాడిలో ఉన్న ఒక్క దోషం ఏంటంటే, ఎంత దూరం వెళ్ళాలో ఎక్కడ ఆగాలో తెలియదు. ఆ అజ్ఞానం ఒకటున్నది. కుక్క బౌబౌమని అరిచిందని దాని నోట్లో చాలా బాణాలేసి కొట్టడం, గురువుగారు అడిగాడని వేలు కోసిచ్చేయడం, ఇటువంటివన్నీ క్రౌర్యంతో కూడిన కర్మలు చేస్తూ ఉన్నాడు. ఆయనకి రజోతమో గుణాలు పైకొచ్చున్నాయి. ఒకవేళ వాటిని ఆయన తొలగించుకున్నాడంటే మాత్రము ఇంక ఆయన బంగారం ఏకలవ్యుడు. కానీ ఆయన గురించి తర్వాత మనకి ఇంకెక్కువ తెలీదు. ఎందుకంటే ఇది ఏకలవ్యుడు గురించిన కథ కాదు. ఏకలవ్యుడు అన్న పాత్ర ద్వారా ఈ ఉపాఖ్యానం వల్ల మిగిలిన రజోతమో గుణాలతో ఉన్న అజ్ఞానులు, అధర్మాత్ములు ఎవరెవరున్నారో అని ఎత్తి చూపించడం కోసమే మన వ్యాసుల వారి కథ ఇక్కడ ఉంచారు మన కోసము. సరే అట్లా ఉంది మన పరిస్థితి. గురువుగారు ఊరుకుంటారేంటి? ఆయన అసలే ధర్మమూర్తి. ఆయన అసలే పైగా ఉత్త ధర్మమూర్తే గాదు. ఆయన దాంతో పాటు సర్వసాక్షి. కాబట్టి అన్నీ చూస్తూ ఉంటారు. ఆ సమయమొస్తే చేయవలసింది చేస్తారు. ఈ ధర్మమూర్తి ఆయనే శిక్ష విధిస్తారు. ఆయనే అయితే
ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకొని చనిపోయే విధంగా ఎగ్జిక్యూషనర్స్ అయినా పెడతారు. లేకపోతే ఆయన కాలస్వరూపంగా లేపేస్తారు. అయితే ఈ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళే కన్నా ముందు మన న్యాయవాది ఉన్నారు. ఆయన చాలా క్లియర్‌గా ఇక్కడ జరిగింది అన్యాయము, అధర్మము. ఇది దారుణమైన విషయము అని వ్యాసుల వారే మన న్యాయవాదే చెప్పారు ఆల్రెడీ. మన పబ్లిక్ ప్రాసిక్యూటరే ఆల్రెడీ ఇది దారుణమైన విషయము, అన్యాయం అని చెప్పిన తర్వాత, అక్కడ ఆల్రెడీ సర్వసాక్షి చూస్తూ ఉన్నాక వీళ్ళందరికీ ఇంక గతులుంటాయా అసలు? సరే ఇంతకి అట్లా జరిగింది. ఏంటో మరి వీళ్ళందరూ సంతోషించారట. అట్లాంటి అన్యాయం అంతా, పరమ దారుణం అంతా చేసి వాళ్ళకన్నీ చిత్రగుప్తుల్లాగా లెక్కలు రాసే వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళు చేసే క్రియలన్నింటికి అక్కడ సాక్షులు ఉన్నారు. సాక్ష్యం చెప్పడానికొచ్చేస్తారు. వాటన్నిటికి రాసి పెట్టేవాళ్ళు ఉన్నారు డాక్యుమెంటింగ్ చేసి. ఆ రోజొచ్చినప్పుడు అందరూ పోతారు. ఈలోగా వీళ్ళకు ఎన్నెన్ని అవకాశాలు గురువుగారు ఇస్తూ వచ్చారు అన్న విషయము నేను చూసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాను. ఎందుకు ఇప్పుడు మనం ఆది పర్వలో ఉన్నాము. ఆది పర్వ దాటిన తర్వాత సభా పర్వ, తర్వాత ఇంకా అరణ్య పర్వం, తర్వాత ఇవన్నీ దాటుతూ వెళ్తే ఉద్యోగ పర్వంలో యాక్చువల్‌గా యుద్ధం స్టార్ట్ అయ్యే కన్నా ముందు గురువుగారు భగవద్గీత చెప్తారు. ఆ భగవద్గీత చెప్పే సమయానికైనా సరే, ఇక్కడ వీళ్ళందరి మనస్థితులేంటి, వాళ్ళ ధర్మాలేంటి, అధర్మాలేంటి, వాళ్ళ బుద్ధులేంటి, వాళ్ళ గుణాలేంటి మనకు జనరల్‌గా అర్థమైతే. వాళ్ళందరికీ ఎటువంటి శిక్షలు ఆయన విధిస్తున్నారో ఇంక తర్వాత తెలుస్తుంది. భగవద్గీత తర్వాత ఇంకోసారి భగవద్గీత అయిపోయిన తర్వాత ఇంక విశ్వరూప సందర్శనమే. కాలస్వరూపంగా ఆయన విశ్వరూపం తీస్తారు. ఇంక అందరూ అక్కడికెళ్ళిపోతారు మొత్తం ఆయన నోట్లోకి అందరూ. ఈలోగా ఇటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అసత్యాలు, లోభితనాలు, కామాలు, క్రోధాలు, రజోతమో గుణాలు, ఓర్వలేని లక్షణాలు, అసూయలు, ఈర్ష్యలు ఇవన్నీ ఉన్నాయంటే నా బతుకు గూడా ఇంతే అని అర్థం చేసుకొని అక్కడికొచ్చేసరికి మనము సిద్ధమై ఉండాలి. వీటిని తప్పించుకుని కాలాన్ని దాటి వెళ్ళిపోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. మనము ధర్మంతో, సత్యంతో, సహనంతో, దయతో, సత్తువంతో కూడి ఉండవలసి ఉంది. అవి లేని వాళ్ళెట్లా ఉంటారు, ఉన్న వాళ్ళెట్లా ఉంటారు అని మనకు భారతంలో ముఖ్యంగా చూపిస్తారు. భారతంలో అధర్మాత్ములందరిని ఎత్తిపట్టి చూపిస్తారు. అక్కడక్కడ ధర్మాత్ములుంటారు. భాగవతం నిండా ధర్మాత్ములే ఉంటారు. అందరూ ముముక్షువులే ఉంటారు. వాళ్ళందరి గురించి మళ్ళీ అందులో ఎత్తిపట్టి చూపిస్తూ ఉంటారు. కాబట్టి మన అదృష్టం ఏంటంటే ఒకవైపు భారతం, ఒకవైపు భాగవతం, ఒకవైపు కర్మ మార్గం, ఒకవైపు జ్ఞాన మార్గం 2 చూస్తూ వెళ్తూ ఉన్నాము. మనల్ని మనము శుద్ధి చేసుకోవడానికి ఇది మహదవకాశం మనకు. చూసుకుంటూ వెళ్దాం. కాబట్టి మన వాళ్ళుట చాలా సంతోషిస్తూ ఉన్నారట. ఇంకప్పుడు మన ఏకలవుడి వేలు తీసేశారు. ఇద్దరు ఎగురుకుంటూ వెనక్కి ఇంటికొచ్చారు. తర్వాత ద్రోణస్య తు తదా శిష్యౌ గదాయోగ్యాం విశేషతః దుర్యోధనః చ భీమః చ కురూణాం అభ్యగచ్చతాం. కదా ఇంకప్పుడేం జరిగిందంటే ద్రోణుడి దగ్గర శిష్యులు ఇద్దరున్నారు. విశేషంగా ముఖ్యంగా గదాయోగంలో, గదాయుద్ధంలో దుర్యోధనుడు, భీముడు వీళ్ళిద్దరూ కౌరవులందరినీ దాటిపోయారు. అంత గొప్పగా మిగిలిన అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నారు. కానీ ముఖ్యంగా వాళ్ళు స్పెషలైజేషన్ గదాయుద్ధంలో చేశారు మన దుర్యోధనుడు, భీముడు. అశ్వత్థామ రహస్యేషు సర్వేషు అభ్యతికః అభవత్ తథా అతి పురుషాన్ అన్యాన్ సారుకౌ యమజౌ ఉభౌ యుధిష్ఠిరః రథశ్రేష్ఠః సర్వత్ర తు ధనంజయః. అశ్వత్థామ మన ద్రోణుడి కొడుకు రహస్య విద్యలన్నింట్లో అధికుడయ్యాడు. రహస్యమైన అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. అందరినీ మించిపోయాడు. తథా అట్లానే మన యమజౌ ఉభౌ మనిద్దరు కవలలు నకుల సహదేవుడు వాళ్ళిద్దరూ సారుకౌ అన్యాన్ పురుషాన్ అతి
కత్తి యుద్ధాల్లో మిగిలిన పురుషులందరినీ అతిక్రమించారు, దాటిపోయారు. చాలా గొప్పగా మన నకుల సహదేవులు కత్తి యుద్ధాలు నేర్చుకున్నారు. అశ్వత్థామ అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. దుర్యోధనుడు, భీముడు గదా యుద్ధాలు. యుధిష్ఠిరుడు రథశ్రేష్ఠుడు. ఈయన రథంలో ఉండి యుద్ధం చేయడంలో శ్రేష్ఠుడు. ధనంజయుడు మన అర్జునుడు మాత్రం సర్వత్రతు, అన్నింట్లో ఆల్రౌండర్. ధనంజయుడు ఆల్రౌండర్. యుధిష్ఠిరుడు రథ యుద్ధాలు నేర్చుకున్నాడు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ రకంగా తలా ఒకటి నేర్చుకున్నారు. ప్రథితః సాగరాంతాయాం రథయూథపయూథపః బుద్ధియోగ బలోత్సాహైః సర్వాస్త్రేషు చ పాండవః. మన పాండవుడు అర్జునుడు రథయూథపులు అంటే రథికులు, రథాలపైన ఉండి యుద్ధాలు చేయగలిగిన వాళ్ళలో శ్రేష్ఠులు. వాళ్ళలోనే ఈయన శ్రేష్ఠుడయ్యాడు. రథ యుద్ధం చేయగలిగిన వాళ్లలో కూడా ఈయన అధికుడయ్యాడు అని. సాగరాంతాయ, సాగరము అంతగా ఉన్న భూమి మొత్తము ఆయన గొప్పగా ప్రథిత పేరు తెచ్చుకున్నాడు. మన అర్జునుడు సర్వాస్త్రాల్లో గొప్పవాడు అని పేరు తెచ్చుకున్నాడు. బుద్ధి బలంలో, యుద్ధం చేసే బుద్ధి ఆయనకి, మామూలు బుద్ధి ఆత్మబుద్ధిగా అవన్నీ కాదు, కానీ యుద్ధం చేయడంలో గొప్ప బుద్ధి నైపుణ్యం కలిగిన వాడు, యోగమున్నవాడు. అది బాగా ఆయనకి వంట పట్టింది. బలమున్నది, ఉత్సాహమున్నది. అస్త్రే గురు అనురాగే చ విశిష్టః అభవత్ అర్జునః తుల్యేషు అస్త్ర ఉపదేశేషు సౌష్ఠవేన చ వీర్యవాన్ ఏకః సర్వకుమారాణాం బభూవ అతిరథః అర్జునః. మన అర్జునుడు ఎట్లా ఉన్నాడు? అస్త్ర విద్యల్లో, గురువు గారి అనురాగంలో విశిష్టుడు, స్పెషల్. గురువు గారి దగ్గర అయిన గొప్ప స్పెషల్ స్టూడెంట్. గురువు గారికి చాలా ప్రీతిపాత్రుడైన శిష్యుడు, టీచర్స్ పెట్. అస్త్ర విద్యల్లో కూడా విశిష్టుడు ఈయన. యాక్చువల్గా మన వీర్యవంతుడు అర్జునుడు ఉపదేశము, అస్త్రోపదేశము, అస్త్రాలని ఉపదేశం చేయడము మన గురువు గారు ద్రోణుల వారు అందరికీ తుల్యము, ఈక్వల్గా నేర్పించినా కూడా మనవాడు మాత్రము గొప్పగా నేర్చుకున్నాడు. అట్లానే సౌష్ఠవము, శక్తి సామర్థ్యాలు, బలము, అందము, వాటిలో కూడా సర్వకుమారాణం, సర్వకుమారుల్లో, ఆ రాకుమారులందరిలో ఏకః ఈయన ఒక్కడే అతిరథః బభూవ, అతిరథుడయ్యాడు. మిగిలిన వాళ్ళందరూ అర్ధరథులు, రథులు అయిండొచ్చు. ఎందుకు అంటే అర్ధరథులు అంటే ఒక 5,000 మందితో ఒక్కసారి యుద్ధం చేయగలిగిన వాళ్ళు, ఏదో రథులంటే ఒక 10,000 మందితో ఒకసారి యుద్ధం చేయగలిగిన వాళ్ళు అనేవో లెక్కలున్నాయి. వీళ్ళందరిలోకి అర్ధరథులు, రథులు, అతిరథులు, మహారథులను ఉంటారో ఏమో. ఈయన ఒక్కడే రాకుమారులలో ఈ సమయానికి ఈయనొక్కడే అతిరథుడయ్యాడు. ఇంతవరకు చూసిన తర్వాత ఈ శ్లోకం చూసినాక నాకు ఒక అనుమానం వచ్చింది. ఈయన ఉపదేశము, అస్త్ర ఉపదేశము అందరికీ తుల్యంగానే, సమానంగానే నేర్పించినా కూడా అస్త్ర విద్యల్లో ఈయన విశిష్టుడయ్యాడంటే సొంతంగా ప్రయత్నం ఎక్కువ చేసుకున్నాడు. ఒకవేళ నిజంగా గురువుగారు, మన ద్రోణుడు గారు మనవాణ్ణి, అర్జునుణ్ణి ఇంకా నీకు సాటి రాగల ధనుర్వీరుడు ఇంకా లేకుండా నేను చేసేందుకు ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞలన్నీ చేసి వేళ్ళన్ని, కాళ్ళన్ని, మెడలన్నీ తెగుకోసుకునేలాగా చేసుకున్నాడు కదా, పక్కన వాళ్ళందరినీ అడ్డు లేకుండా. ఇంత హడావిడి చేసిన గురువుగారు, మరి ఇంత ప్రియమైన శిష్యుడు ఈయన పెట్, ఆయనకి స్పెషల్గా నేర్పించవచ్చు కదా. ఈయనొక్కడికి స్పెషల్గా నేర్పించి అంత గొప్పవాడిని చేయొచ్చు కదా. మరేంటో ఇంత అన్యాయం చేయగలిగిన వాడు ఇంకెంత అయినా తెగించవచ్చు. కానైనా కూడా అంత పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పి కూడా అందరికీ సమానంగా నేర్పిస్తే కూడా ఈయన కొంచెం ఎక్కువ నేర్చుకున్నట్ట. మరి అసలు టెక్నికల్గా టీచర్స్ చేయవలసిన పనే అది. అందరికీ సమానంగా నేర్పించాలి. అందరికీ సమానంగా ఎట్లా నేర్పిస్తాము అంటే, ఇది ఇక్కడ ద్రోణుడి గురించి, అర్జునుడి గురించి కాదు. వీళ్ళ గురు శిష్య సంబంధము, అసలు గురువు గారి గురుత్వం గురించి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దాన్ని పక్కన పెడితే బాగా నేర్పించగలడు. ఆయనకి తెలిసిన విద్యను బాగా నేర్పించగలడు, అంతవరకే. ధర్మం గురించి ఆయన్ని పెట్టుకుని మనం మాట్లాడలేం కాబట్టి సపరేట్గా మాట్లాడుకుందాము.
టీచర్స్ స్టూడెంట్స్‌కి చదువు ఎట్లా నేర్పిస్తారు అంటే ఈక్వల్‌గా నేర్పించాలి. స్టూడెంట్స్ అందరికీ గురువుగారు ఈక్వల్‌గా చదువు చెప్పాలి. అందరికీ సమానంగా చదువు చెప్పాలి. చదువు కావాలి అని కోరుకుని వచ్చి శుశ్రూష శ్రద్ధగా చేస్తున్న వాడికి తప్పనిసరిగా గురువుగారు చదువు చెప్పాలి. అందరు స్టూడెంట్స్‌కి సమానంగా చెప్పాలి. అయితే సమానంగా చెప్పడం అంటే ఈక్వాలిటీ వర్సెస్ ఎక్విటీ అని ఉంటాయి. సమానత్వం, సమత్వం అని ఉంటాయి. ఇప్పుడు అందరికి సమానంగా నేను చదువు చెప్తాను. బేసిక్స్, ఫండమెంటల్స్ మాత్రం అందరికి సమానంగా ఈక్వల్‌గా అందరికీ ఒకే విధమైన ఫోకస్‌తో నేర్పిస్తాను. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ పట్టుకునే శక్తి సామర్థ్యాలతో ఉంటారు. వాళ్ళకు సంఖ్య భాషలు అవన్నీ చూపిస్తుంటాను. కొంతమంది అంత పట్టుకోలేరు. అటువంటి వాళ్ళకు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకేది కావాలో పైగా. వాళ్ళ సామర్థ్యం ఎంత, వాళ్ళు దేన్ని నేర్చుకోగలరో దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సింది నేర్పిస్తాను. అందరికీ నేను తప్పనిసరిగా శంకర భాషనే నేర్పిస్తాను, ఏదో బ్రహ్మసూత్రాల్లో శంకర భాష నేర్పిస్తానని కూర్చున్నా పని జేయదు. అందరికీ అంత యాప్టిట్యూడ్ ఉండకపోవచ్చు. అంత అపెటైట్ ఉండకపోవచ్చు. లేదా అందరికీ సమానంగా నేర్పించాలి గాబట్టి ప్రతి వాళ్ళకి నేను ఏదో రామః, రామౌ, రామాః అని గ్రామర్ దగ్గర అంత మాత్రమే నేర్పిస్తాను. ఇంక వాళ్ళు సొంతంగా ప్రయత్నం చేసుకుంటే గూడా ఇంకెక్కువ నేను హెల్ప్ చెయ్యను అంటే కూడా అన్యాయమైపోతారు. ఎక్కువగా ప్రయత్నం చేసుకుంటూ, గబగబా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళకి, వాళ్ళకి కావాల్సింది అందిస్తూ, కొంచెం వెనకబడి ఉన్న వాళ్ళకి, వాళ్ళకేం గావాలో చూస్తూ, ఆ విధంగా సమత్వాన్ని పాటిస్తూ, సమానంగా అందరికీ ఒకటే విధంగా నేర్పిస్తూ ఉండాలి. చాలా రూల్స్ ఉంటాయి. టీచర్స్‌గా ఉండాలి అంటే. టీచర్స్‌గా ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. కాబట్టి మనవాడు అతిరథుడు కూడా అయ్యాడు. బాగా బలంగా ఉండేవాడు. గురువుగారికి విశిష్టుడు. అస్త్ర విద్యల్లో గురువుగారి అనురాగంలో ఆయన స్పెషల్. అన్నిట్లో ఎక్కువగా ఉండేవాడు. ప్రాణాధికం భీమసేనం కృతవిద్యం ధనంజయం ధార్తరాష్ట్రాः దురాత్మానः నా అమృష్యంత నరాధిప. ఓ జనమేజయ మహారాజా నరాధిప. భీమసేనుడేమో ప్రాణంలో అధికుడు. ఆయనకు బాగా బలంగా ఉన్నది. భుజబలం ఆయనకెక్కువ. మన ధనంజయుడు అర్జునుడేమో కృత విద్యలో బాగా ముందున్నాడు. ఈయన విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి విద్యాబలం ఉన్నది ఈయనకి. ఏ విద్య మళ్ళీ? యుద్ధ విద్యలో ఈయన బాగా అధికుడు. ప్రాణంలో ఈయన బాగా అధికుడు. ఈయనకు భుజబలమున్నది. ఈయనకు బుద్ధి బలమున్నది. వీళ్ళిద్దరిని జూసి, ఆ రాష్ట్రులు ధృతరాష్ట్రుడి కొడుకులు, ఆ దురాత్ములు, దుర్మార్గులు నా అమృష్యంత తట్టుకోలేకపోయేవాళ్ళు. తాన్ తు సర్వాన్ సమానీయ సర్వ విద్యాసు నిష్ఠితాన్ ద్రోణః ప్రహరణ జ్ఞానే జిజ్ఞాసుః పురుషర్షభ. ఓ పురుషర్షభ, జనమేజయ మహారాజా, ఒకానొక సమయంలో మన ద్రోణుడు సర్వ విద్యాసు నిష్ఠితాన్, సర్వ విద్యలు నేర్చుకుని అన్ని విద్యల్లో నిష్ఠ కలిగి ఉన్నారు ఆయన శిష్యులందరూ. వాళ్ళలోని ప్రహరణ జ్ఞానము, ఆయుధ జ్ఞానం ఎంత ఉన్నది? ప్రహరణాయుధాలు, మారణాయుధాలు వాడడంలో వాళ్లకు ఎంత జ్ఞానం కలిగింది ఈ పాటికి అని తెలుసుకోవాలన్న కోరికతో జిజ్ఞాసువు మన ద్రోణుడు తాన్ సర్వాన్ సమానీయ అందరిని ఒకసారి పిలిచి ఎగ్జామ్ పెట్టాడు. ఎగ్జామ్ ఎట్లా పెట్టంటిది మిడ్ టర్మ్ ఎగ్జామ్ టైప్‌లో పెట్టాడు. కృత్రిమం భాసం ఆరోప్య వృక్షాగ్రే శిల్పిభిః కృతం అవిజ్ఞాతం కుమారాణం లక్ష్యభూతం ఉపాదిశత్. ఒక శిల్పిభిః కృతం, శిల్పులతో తయారు చేయబడ్డ కృత్రిమమైన భాసం, ఒక కోడిని వృక్షాగ్రే సమారోప్య, ఒక చెట్టు పైకి ఎక్కించాడు. అదెట్లా ఉంది అంటే కుమారాణం అవిజ్ఞాతం లక్ష్యం. కుమారులకు, ఆ రాకుమారులకు వెంటనే చూడగానే కనిపించట్లేదు. ఒక చెట్టు పైన ఎక్కడో ఒక బొమ్మ కోడిని, ఒక పక్షిని పైన అక్కడెక్కడో చెట్టు కొమ్మల పైన బెట్టాడు. అది సరిగ్గా వెంటనే చూడగానే కనిపించట్లేదు. ఆ రకంగా దాన్ని ఉంచి
దాన్ని లక్ష్యంగా ఉంచి వాళ్ళని పిలిచాడు. పిలిచి ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు. ద్రోణుడేమన్నాడంటే, శీఘ్రం భవంతః సర్వే వై ధనూంషి ఆదాయ సత్వరాః భాసం ఏతం సముద్దిశ్య తిష్టంతాం సంహిత ఈశవః అని చెప్పాడు. భవంతః సర్వే మీరందరూ శీఘ్రంగా వెంటనే ధనూంషి ఆదాయ మీ ధనుస్సులను పట్టుకుని బయలుదేరండి. సత్వరాహ తొందరగా రాండి. అదిగో ఏతం భాసం అక్కడ చెట్టు కొమ్మ పైన ఎక్కడో కనపడకుండా ఆకుల మధ్యలో ఉన్న భాసం కోడి ఉన్నది కదా, దాన్ని సముద్దేశ్య దాని వైపుకు తిరిగి సంహిత ఇషవః మీ ధనుస్సుల పైన బాణాలను ఎక్కుపెట్టి తిష్టంతాం నిలబడండి. మత్వాక్య సమకాలంచ శిరః అస్య వినిపాత్యతాం ఏకైకశః నియోక్ష్యామి తథా కురుత పుత్రకాః. పిల్లలారా మీరందరూ ఏకైకశః ఒక్కొక్కళ్ళు మద్వాక్య సమకాలం నేనిట్లా చెప్పగానే వెంటనే అస్య ఆ కోడి యొక్క భాసం యొక్క పక్షి యొక్క శిరస్సును వినిపాత్యతాం దాన్ని ఖండించి కింద పడవేయవలసి ఉంటుంది. ఒక్కొక్కళ్ళను నియోక్షామి నేను నియమిస్తాను. ఒక్కొక్కళ్ళ పేరు పిలుస్తాను. తథా కుర్త అట్లా వచ్చి మీరు ఇక్కడ నిలబడి మీ బాణాలతో ఆ పక్షి శిరస్సును కింద పడేయవలసి ఉంటుంది అని వాళ్లకు చెప్పాడు. అప్పుడేం జరిగిందంటే వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తతః యుధిష్ఠిరం పూర్వం ఉవాచ అంగిరసాంవరః సంధస్త్వా బాణం దుర్ధర్ష మత్వాక్యాంతే విముంచచ్చ. తతః ఇంకప్పుడు ముందు పూర్వం మన అంగిరసాంవరః అంగిరస వంశం నుంచి వచ్చిన వాళ్ళలో శ్రేష్ఠుడు ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుడితో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ముందు వాళ్ళందరికన్నా పెద్దవాడు యుధిష్ఠిరుడు కాబట్టి ఆయన్ని పిలిచారు. ఓ దుర్ధర్షుడా, బాణం సంధత్స్వ అదిగో బాణాన్ని ఎక్కుపెట్టో మత్వాక్యాంతే నేను చెప్పగానే విముంచచ వదులు అన్నాడు. తతః యుధిష్ఠిరః పూర్వం ధనుః గృహ్య మహారవం తస్థౌ భాసం సముద్దిశ్య గురువాక్య ప్రచోదితః. తతః ఇంకప్పుడు మన యుధిష్ఠిరుడు పూర్వం ముందు ధనుస్సుని గృహ్య పుచ్చుకున్నాడు. అది మహారవం పెద్ద శబ్దం చేస్తూ ఓ పెద్ద ధనుస్సును పట్టుకున్నాడు. వచ్చి గురువాక్య ప్రచోదిత గురుగారు చెప్పినట్టు భాసం సముద్దిశ్య ఆ పక్షి ఎదురుగా చెట్టు కింద తస్థౌ నిలబడ్డాడు. తతః వితత ధన్వానం ద్రోణహత్తం కురునందనం సహ ముహూర్తాత్ ఉవాచ ఇదం వచనం భరతర్షభ. ఓ భరతర్షభ జనమేజయ మహారాజా. తతః ఇంకప్పుడు వితత ధన్వానం ఆయన బాణాన్ని ఆ విల్లుకు ఎక్కుపెట్టాడు. నారిని సాగదీశాడు. ఆ రకంగా నిలబడ్డ ఆయనను చూసి మన కురునందనుడితో యుధిష్ఠిరుడితో ద్రోణుడు సహా ఆయన ముహూర్తాత్ ఒక క్షణకాలమాగి ఆయన విల్లు ఎక్కుపెట్టాడు, బాణంతో నారి లాగాడు అని చూసి ఇదం వచనం ఉవాచ ఈ మాట చెప్పాడు మన యుధిష్ఠిరుడితో. పశ్యసి ఏనం ద్రుమాగ్రస్థం భాసం నరవరాత్మజ పశ్యామీతి ఏవం ఆచార్యం ప్రత్యువాచ యుధిష్ఠిరః. ఓ నరవరాత్మజ, ఓ రాకుమారా, ద్రుమాగ్రస్తం ఆ చెట్టు పైన ఉన్న ఏనం భాసం ఆ కోడిని పశ్యేసి చూస్తున్నావా అని ద్రోణుడు అడిగాడు. మన యుధిష్ఠిరుడు ఆచార్యుడితో పశ్యామి చూస్తున్నానండే ఇతి ఏవం ప్రత్యువాచ అని అన్నాడు. అచ్చట్టు పైన ఉన్న కోడి కనిపిస్తున్నదా, చూస్తున్నావా అంటే చూస్తున్నానండి అని చెప్పాడు యుధిష్ఠిరుడు. సహ ముహూర్తాతీవ పునః ద్రోణః తం ప్రత్యభాషత అథ వృక్షమిమం మాం వా భ్రాతॄన్ వా అపి ప్రపశ్యసి ఇతి.
సహ ద్రోణః ద్రోణుడు ముహూర్తాత్ ఒక క్షణం ఆగాడు. ఆగి మళ్ళీ మన యుధిష్ఠిరుడితో ఈ విధంగా ప్రత్యభాషత అడుగుతూ ఉన్నాడు. ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నాడు. అథ అయితే మరి ఇమం వృక్షం ఈ చెట్టును చూస్తున్నావా అని అడిగాడు. ఆ తర్వాత మాం వా నన్ను చూస్తున్నావా అని అడిగాడు. ఆ తర్వాత భ్రాతృన్ వా అపి ప్రపశ్యసి నీ సోదరులను చూస్తున్నావా అని అడిగాడు. అప్పుడు తం ఉవాచ సహ కౌంతేయః పశ్యామి ఏనం వనస్పతిం భవంతం చ తథా భ్రాతॄన్ భాసంచయితి పునః పునః. ఇంకప్పుడు మన కౌంతేయుడు సహా మన యుధిష్ఠిరుడు తమ ఆయనతో గురువుగారితో ద్రోణుల వారితో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఏమన్నాడంటే, ఇమం వృక్షం ప్రపశ్యసి ఈ చెట్టును చూస్తున్నావా అంటే, పశ్యామి ఏనం వనస్పతి మా చెట్టును చూస్తున్నానండి అని చెప్పాడు. మాం వా ప్రపశ్యసి నన్ను కూడా చూస్తున్నావా అని అడిగితే, భవంతంచ మిమ్మల్ని కూడా చూస్తున్నానండి అని చెప్పాడు. సరే అయితే భ్రాతృన్ వా అపి ప్రపశ్యసి నీ సోదరులను కూడా చూస్తున్నావా అని అడిగితే, భ్రాతృన్ చైతి పశ్యామి సోదరులను కూడా చూస్తున్నానండి అని చెప్పాడు. వీటన్నిటితో పాటు భాసంచయితి ఆ కోడిని కూడా చూస్తున్నానండి అని గురుగారు ఏదేది ఫలాంది చూస్తున్నావా ఫలాంది చూస్తున్నావా అంటే అది చూస్తున్నానండి 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 అని చెప్పాడు. తం ఉవాచ అపసర్ప ఇతి ద్రోణః అప్రీతమనాః ఇవ న ఏతత్ శక్యం త్వయా వేత్తుం లక్ష్యం ఇతి ఏవ కుత్సయన్. ఇంకప్పుడు మన ద్రోణుడు అప్రీతమనాః ఇవ ఆయనకి చాలా అప్రీతి కలిగింది. కోపం వచ్చింది. ఇంకా కుత్సయన్ మన యుధిష్ఠిరుణ్ణి నిందిస్తూ తిడుతూ ఆయనతో మన యుధిష్ఠిరుడితో ఉవాచ ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే అపసర్ప ఇంక పక్క జరుగు అన్నాడు. ఏతత్ త్వయా నీ చేత ఈ లక్ష్యము వేద్ధుం న శక్యం నీ చేత కొట్టబడదు. దీన్ని కొట్టడం నీ చేత కాదు పక్క జరుగు అన్నాడు. అన్నాక తతః దుర్యోధనాదీన్ తాన్ దార్తరాష్ట్రాన్ మహాయశాః తేనైవ క్రమయోగేన జిజ్ఞాసుః పర్యపృచ్ఛత. మన జిజ్ఞాసుః ద్రోణుల వారు తతః ఇంకా ఒక్కొక్కళ్ళని ఆ మహాయశోమూర్తి ద్రోణుడు దుర్యోధనాదులను ఆ దార్తరాష్ట్రులందరినీ తేనైవ క్రమయోగేన అదే పద్ధతిలో క్రమంగా ఒక్కొక్కళ్ళని పిలవడము ప్రశ్నించడము ఆ రకంగా పర్యపృచ్ఛత ప్రశ్నిస్తూ ఉన్నాడు. అన్యాశ్చ శిష్యాన్ భీమాదీన్ రాజ్ఞహత్యయేవ అన్యదేశజాన్ తథా చ సర్వే సర్వం తత్పశ్యామ ఇతి కుత్సితాః. అన్యాన్ శిష్యాన్ వేరే శిష్యులను కూడా క్రమంగా పిలవడం అక్కడ నిలబెట్టడం అది కనిపిస్తుందా అనడం. కనిపిస్తుందండి అనగానే చెట్టు కనిపిస్తుందా నేను కనిపిస్తున్నానా వీళ్ళందరూ కనిపిస్తున్నారా అని అడగడం. కనిపిస్తున్నాయండి అనగానే వాళ్ళందరినీ తిట్టడం. ఆ రకంగా వాళ్ళందరూ కుత్సితాహ తిట్లు తినడం పక్కకెళ్ళి నిలబడ్డం. ఆ రకంగానే అన్యదేశజాన్ రాజ్ఞః వేరే దేశపు రాజులు కూడా చాలా మంది ఈయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు కదా. కర్ణుడితో పాటు చాలా మంది దేశాల నుంచి ఎంతో మంది రాజులు రాకుమారులందరూ వచ్చి నేర్చుకుంటున్నారు. వాళ్ళందరికి కూడా ఇదే గతి. వాళ్ళందరినీ పిలవడం అక్కడ నిలబెట్టడం. ఇది కనిపిస్తుందా అది కనిపిస్తుందా అని అడగడం. కనిపిస్తుందండి అనగానే పాపం వాళ్ళందరూ సర్వే ప్రతి వాళ్ళు అక్కడొచ్చి నిలబడి సర్వం తత్పశ్యామ ఇతి అన్నీ కనిపిస్తున్నాయండి అని చెప్పడం. ఆయన తిడితే ఆ తిట్లు తినడం పక్కకెళ్ళి నిలబడ్డం. తతః ధనంజయం ద్రోణః స్మయమానః అభ్యభాషత త్వయా ఇదానీం ప్రహర్తవ్యం ఏతత్ లక్ష్యం నిశమ్యతాం. తతః ఇంకప్పుడు మన ద్రోణుడు ధనంజయుణ్ణి అర్జునుణ్ణి స్మయమానః నవ్వుతూ దగ్గరికి పిలిచి అభ్యభాషత ఆయనతో ఇట్లా అన్నాడు. ఇదానీం ఇప్పుడు అర్జునా ఈ లక్ష్యము ఏతత్ లక్ష్యం ఇది ఆ భాసము ఆ కోడి ఆ పక్షి చెట్టు పైన ఉన్నది త్వయా ప్రహర్తవ్యం నీ చేత దెబ్బ తినగలదు. నువ్వు దాన్ని
ఆయుధంతో కొట్టగలవు. నిశమ్యతాం విను, నీకొక మాట చెప్తాను. మద్వాక్య సమకాలంతే మోక్తవ్యః అత్ర భవేత్ శరః వితత్య కార్ముకం పుత్ర తిష్ఠ తావత్ ముహూర్తకం. ఓ పుత్రా బాబు, మద్వాక్య సమకాలం, నేనిట్లా బాణం వదిలిపెట్టు అని అంటూ ఉండగానే వెంటనే అదే సమయంలో తే శరః, నీ బాణము అత్ర అదిగో ఆ పక్షి పైకి మోక్షవ్యః భవేత్ వదలవలసి ఉన్నది. కాబట్టి పుత్రా, కార్ముకం వితత్య, నీ ధనస్సును ఎక్కుపెట్టి నారి లాగి బాణాన్ని దానిపైన ఉంచి తిష్ఠ నిలబడు. తావత్ ముహూర్తకం, ఒక క్షణం ఇక్కడ నిలబడు. నీ బాణాన్ని ధనస్సుకి తగిలించి నారి సాగదీసి ఎక్కుపెట్టి సిద్ధంగా ఇక్కడ నిలబడు. ఒక క్షణం నిలబడు, నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పి నేను చెప్పగానే బాణం వదులు అని చెప్పాడు. ఏవముక్తః సవ్యసాచి మండలీకృత కార్ముకః తస్థౌ లక్ష్యం సముద్దిశ్య గురువాక్య ప్రచోదితః. మన సవ్యసాచి అర్జునుడు ఏవం ఉక్తః, ఈ విధంగా చెప్పబడ్డవాడై, మండలీకృత కార్ముకః, ఆ బాణాన్ని మండలాకారంలో గుండ్రంగా తయారు చేశాడు. ఎట్లా అంటే బాణం ఒకవైపు ఇట్లా వంగి ఉంటుంది, దానికి నారి పైనుంచి కిందికి స్ట్రైట్‌గా తాడు కడతారు, అల్లెతాడు. ఇప్పుడు బాణాన్ని ఆ ధనుస్సుకి పెట్టి ఆ అల్లెతాడు ఆ నారి సాగదీస్తే అది గుండ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ రకంగా దాన్ని అంత సాగదీసి మనవాడు గురువాక్య ప్రచోదితః, గురువుగారి మాట ప్రకారము లక్ష్యాన్ని సముద్దిశ్య, ఆ కోడిని చూస్తూ దాని ఎదురుగా తస్థౌ నిలబడ్డాడు. ముహూర్తాతివ తం ద్రోణః తథా ఏవ సమభాషత పశ్యసి ఏనం స్థితం భాసం ద్రుమం మాం అపి వేత్యుత. ద్రోణుడు తథైవ, అట్లానే ఇంతకుముందు మిగిలిన వాళ్ళని అడిగినట్టే అర్జునుణ్ణి కూడా ముహూర్తాతివ, ఒక క్షణ కాలం ఆగి ఆయన రెడీగా ఉన్నాడని చూసుకున్నాక సమభాషత, ఆయనతో ఇట్లా అన్నాడు. ఏనం, దీన్ని, ఆ భాసాన్ని, మన ఆ పక్షిని, ద్రుమం స్థితం, చెట్టు పైన ఉన్నదాన్ని, పశ్యసి చూస్తున్నావా అని అడిగాడు. తర్వాత మామపి, నన్ను కూడా చూస్తూ ఉన్నావా అని అడిగాడు. మనవాడు అర్జునుడు ఏం చెప్పాడో చూద్దాం. ఏనం ద్రుమం స్థితం భాసం పశ్యసి అని అడిగి తర్వాత మాం అపి వా ఇతి ఉత, నన్ను చూస్తున్నావా అని కూడా అడిగాడు. పశ్యామి ఏనం భాసం ఇతి ద్రోణం పార్థః అభ్యభాషత నతు వృక్షం భవంతం వా పశ్యామి ఇతి చ భారత. ఓ భారత, జనమేజయ మహారాజా, మన పార్థుడు ద్రోణుడితో ఈ విధంగా అభ్యభాషత అన్నాడు. మన పార్థుడు ద్రోణుడికి ఏం చెప్పాడంటే, గురువుగారు, ఏనం భాసం, ఆ పక్షిని పశ్యామి చూస్తున్నానండి, నతు కానీ, వృక్షం వా, ఆ చెట్టును గాని, భవంతం వా, మిమ్మల్ని గాని, న పశ్యామి ఇతి, చూడట్లేదండి, నాకు చెట్టు కనిపించట్లేదు, మీరు కనిపించట్లేదు, అదిగో ఆ పక్షి మాత్రం కనిపిస్తున్నది అని చెప్పాడు. మన గురువుగారు ఆ పక్షి కనిపిస్తున్నదా అంటే కనిపిస్తుందండి అని చెప్పాడు. చెట్టు కనిపిస్తుందా అని అడిగితే లేదు అని చెప్పాడు. నేను కనిపిస్తున్నానా అంటే లేదు అని చెప్పాడు. తతః ప్రీతమనాః ద్రోణః ముహూర్తాతివ తం పునః ప్రత్యభాషత దుర్దర్శః పాండవానాం రదర్షభం. తతః, ఇంకప్పుడు మన ద్రోణుడు ప్రీతమనాః, ఎంతో సంతోషించిన వాడై, ముహూర్తాతివ, ఒక క్షణకాలం ఆగి, తం, మన అర్జునుడితో పునః తిరిగి మళ్ళీ ఆ దుర్ధర్షుడు ద్రోణుడు రథర్షభం, రథశ్రేష్ఠుడైన మన అర్జునుడితో ఈ విధంగా ప్రత్యభాషత అంటూ ఉన్నాడు. పాండవానాం రథర్షభం, పాండవులందరిలోకి కూడా గొప్ప రథ శ్రేష్ఠుడు మన అర్జునుడితో ద్రోణుడు
ఈ విధంగా ప్రత్యభాషత అంటూ ఉన్నాడు. భాసం పశ్యసి యది ఏనం తథా బ్రూహి పునః వచః స్థిరః పశ్యామి భాసస్య న గాత్రం ఇతి సహ అబ్రవీత్. మళ్ళీ ఏమడిగాడు? ముందేమో పక్షి కనిపిస్తుందా అని అడిగాడు. తర్వాత చెట్టు కనిపిస్తుందా అని అడిగాడు. తర్వాత నేను కనిపిస్తున్నానా అని అడిగాడు. మన అర్జునుడు పక్షి కనిపిస్తుందని చెప్పాడు. ఇంకా చెట్టు లేదు, నువ్వు లేదు, ఎవరు కనిపించట్లేదు అని చెప్పిన తర్వాత చాలా సంతోషించి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? యది ఒకవేళ ఏనం భాసం పశ్యసి, ఈ పక్షిని చూస్తున్నావంటే తథా అది ఉన్నదాన్ని ఉన్నట్టు యథాతథంగా పునః నాకు బ్రూహి చెప్పు, నీ సొంత మాటల్లో ఆ పక్షి ఎట్లా ఉన్నది అని వర్ణించి చెప్పు అని అడిగాడు. అప్పుడు మన అర్జునుడు సహా ఈ విధంగా గురువు గారికి అబ్రవీతి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, గురువుగారు భాసస్య స్థిరః పశ్యామి, ఆ పక్షి తల కనిపిస్తున్నదండి, గాత్రం నా, దాని బాడీ కనిపించట్లేదు, దాని మిగిలిన శరీరం కనిపించట్లేదండి, తల ఒక్కటే కనిపిస్తుంది. ఎందుకంటే తలను నరకాలని చెప్పాడు కదా గురువుగారు, అందుకని. అర్జునేన ఏవ ముక్తః తు ద్రోణః హృష్టతనూరుహః ముంచస్వ ఇతి అబ్రవీత్ పార్థం సహ ముమోచ విచారయన్. ఇంకప్పుడు మన ద్రోణుడు అర్జునేన ఏవ ముక్తః, అర్జునుడు ఈ విధంగా అనగానే హృష్టతనూరుహః, హర్షంతో ఆయనకు ఒళ్ళు గగురు పొడిచింది. ఇంకా పార్థుడితో ఆయన ఏమన్నాడంటే ఈ విధంగా అబ్రవీత్, ముంచస్వ, వదులు బాణం అన్నాడు. మన సహా అర్జునుడు అవిచారయ్య, ఇంక ఏ ఆలోచన లేకుండా గురువుగారు ముంచస్వ అన్నాడు, వదులు అన్నాడు. అనగానే ఈయన ఇంకా వేరే ఆలోచన లేదు, వెంటనే మొమ్మోచ్చ బాణం వదిలేశాడు. బాణం వదిలేడు ఆ పక్షిపైకి. తతః తస్య నగస్తస్య క్షురేణ నిశితేన శిరః ఉత్కృత్య తరసా పాతయామాస పాండవః. మన పాండవుడు అర్జునుడు తతః ఇంకా తస్య నగస్తస్య, నగము అంటే వృక్షము, గా అంటే గమనం కలిగింది, కదిలేది అని అర్థము. నగము అంటే కదిలేది కాదంట, ఎక్కడుంటే అక్కడే పాతుకుని ఉండేది అని అర్థము. ఆ నగం పైన ఉన్న ఆ పక్షి యొక్క శిరః, తలను క్షురేణ నిశితేన, క్షురంలాగా, క్షురకత్తిలాగా, కత్తిలాగా పదునుగా ఉన్న నిశితమైన బాణంతో తరస, వేగంగా పక్షి యొక్క తలను ఉత్కృత్య, కోసి పాతయామాస, కింద పడేశాడు. తస్మిన్ కర్మణి సంసిద్ధే పర్యశ్వజత ఫల్గుణం మేనే చ ద్రుపదం సంఖ్యే సా అనుబంధం పరాజితం. ఇంక వెంటనే మన ద్రోణుడు తస్మిన్ కర్మణి సంసిద్ధే, ఆయన ఆ పని పూర్తి చెయ్యగానే, బాణము వదులు అనగానే ఆయన ఎక్కుపెట్టి వదిలిపెట్టేశాడు. దాంతో ఆ పక్షి తల తెగి కింద పడ్డది. అది చూసి ఇంకా సంతోషంతో మన ద్రోణుడు ఫల్గుణుణ్ణి, అర్జునుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఇంకా ద్రుపదుడో సానుబంధం, ఆయన అనుచరులతో సహా అసంఖ్యే యుద్ధంలో పరాజితం, ఇంకా ఓడిపోయాడు అని మేనే అనుకున్నాడు. ఇంక అయిపోయాడు, ద్రుపదుడు అయిపోయాడు, ఇంక యుద్ధంలో గెలిచే ప్రసక్తి లేదని నిర్ణయించుకున్నాడు మన ద్రోణుడు. కస్యచిత్వధ కాలస్య సశిష్యః అంగిరసాం వరః జగామ గంగాం అభితః మజ్జితుం భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠుడా, జనమేజయ మహారాజా, కస్యచిత్వధ కాలస్య, ఒకానొక సమయంలో, కొంతకాలానికి, అంగిరసాం వరః, అంగిరసులలో శ్రేష్ఠుడు ద్రోణుడు, సశిష్యః, ఆయన శిష్యులతో పాటు, గంగామభితః జగామ, గంగా నది దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు అంటే మజ్జితుం, స్నానం చేయడం కోసం గంగా నది దగ్గరికి శిష్యులతో పాటు వెళ్ళాడు ఒకానొక సమయంలో. అవగాఢం అధో ద్రోణం సలిలే సలిలేచరః గ్రాహః జగ్రాహ బలవాన్ జంఘాంతే కాలచోదితః.
ద్రోణుడు ఆ నీళ్లలో అవగాఢం మునిగేసరికి, ఆయన ఒకసారి మునక వేసేసరికి, ఆ నీళ్లలో ఉన్న ఒక చెరమున్నది. ఒక గ్రాహము మొసలి. అదేం చేసిందంటే కాలచోదితః, ఏదో ప్రారబ్ధవశాత్తు బలంగా ఉన్న ఆ మొసలి ఈయన తొడను జగ్రాహ, గట్టిగా ఒడిసి పట్టుకున్నది. సహ సమర్థః అపి మోక్షాయ శిష్యాన్ సర్వాన్ అచోదయత్. గ్రాహం హత్వా మోక్షయధ్వం మాం ఇతి త్వరయన్నివ. సహ మన ద్రోణుడు మోక్షాయ, ఆ మొసలి నోట్లో నుంచి తన కాలును బయటికి తీసుకోవడంలో సమర్థుడు అయినా కూడా, శిష్యాన్ సర్వాన్ అచోదయత్, తన శిష్యులను ప్రేరేపించాడు. శిష్యులతో అంటున్నాడు, వాళ్ళని తొందర పెడుతూ శిష్యులను వాళ్ళతో ఏమన్నాడంటే, గ్రాహం హత్వా, ఈ మొసలిని చంపి, మాం మోక్షయధ్వం, నన్ను బయటపడేయండి అని అడిగాడు. ఇది ఇంకొక పరీక్ష. ముందు ఆయనే కావాలని ఒక బొమ్మ పక్షిని తయారు చేసి, అది కనిపిస్తుందా అని అడిగి, వాళ్ళకి ఎంత ఏకాగ్రత ఉన్నది, ఫోకస్ ఎంత ఉన్నది అని చూడ్డం కోసము టెస్ట్ పెట్టాడు. ఇప్పుడు నిజంగా యాక్చువల్‌గా ఇంతవరకు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంతవరకు ఓన్లీ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, ఫెన్సింగ్ అయినా ఏదైనా. అయితే యాక్చువల్‌గా అవసరం వచ్చినప్పుడు నిజంగా బాణం వేసి కొట్టగలరా వీళ్ళు అని ఇంతవరకు చూడలేదు కదా! ఎందుకంటే వాళ్ళు చంపడం అవన్నీ ఇంతవరకు చేశారో లేదో. కాబట్టి అసలు చూద్దాం వీళ్ళు ఎంత శీఘ్రంగా కదిలి, వేగంగా బాణాలవి వేసి, నేర్పుగా చేయవలసింది చేస్తారో ఏమో చూద్దాము అని, ఇదిగో ఈ మొసలిని చంపి నన్ను రక్షించండి, దాని నోట్లో నుంచి నన్ను, నా కాలును బయటికి తీయండి అని అడిగాడు. తద్వాక్య సమకాలంతు భీభత్సుః నిశితైః శరైః ఆవాపైః పంచభిః గ్రాహం మగ్నం అంభసి అతాడయత్. ఇతరే తు విసమ్మూఢాః తత్ర తత్ర ప్రపేదిరే. ఇంక మన భీభత్సుడు తద్వాక్య సమకాలం, వాళ్ళ గురుగారు ఆ మాట అంటూ ఉండగానే, నిశితైః శరైః పంచభిః ఆవాపైః, ఒక 5 సునిశితమైన బాణాలను తీశాడు. అంభసి మగ్నం, నీళ్లలో మునిగి ఉన్న ఆ గ్రాహం మొసలి వైపుకు వేసి అతాడయత్, కొట్టాడు. వాళ్ళ గురువుగారు, అదిగో మొసలి నా కాలు పట్టుకుంది, దాన్ని చంపి నా కాలు బయటికి తీయండి అని ఆయన చెప్తూ ఉండగానే అర్జునుడు గబగబా బాణాన్ని వేశాడు, కొట్టాడు. 5 బాణాలు వేసి కొట్టాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ సమయంలో అంటే, ఇతరేతు, మిగిలిన వాళ్ళందరూ విమూఢాన్, ఏం జరిగిందో అర్థం గాక తత్ర తత్ర ప్రపేదిరే, అక్కడక్కడక్కడక్కడ తిరుగుతున్నారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. మొసలి కనిపించట్లేదు, అది నీళ్లలో ఎక్కడో ఉంది. ఈయన కాలు పట్టుకుంది. నా కాలు పట్టుకుందిరో అంటే ఎక్కడుంది అసలు, ఏం మొసలి ఎక్కడ పట్టుకుంది ఏమి అని వాళ్ళు ఇంతకి చూడాలి కదా. వాళ్ళ బాణాలు ఎక్కడున్నాయి, విల్లు ఎక్కడుంది, అవేమున్నాయి చూసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, ఎక్కుబెట్టాలి, దాన్ని ఈ మొసలికేసి కొట్టాలి, ఇంత ఉంది గోల. వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు అక్కడక్కడక్కడ తిరిగేలోగా మనవాడు 5 బాణాలేసి కొట్టాడు. తంచ దృష్ట్వా క్రియోపేతం ద్రోణః అమన్యత పాండవం విశిష్టం సర్వశిష్యేభ్యః ప్రీతిమాంశ్చ అభవత్ తదా. తమ్మ పాండవం, ఆ అర్జునుడిని చూసి మన ద్రోణుడు క్రియా ఉపేతం వెంటనే చేయగలడు ఆయన. ఏదైనా జరుగుతూ ఉంది అనగానే హీ కెన్ రీడ్ ద రూమ్, అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్, వెంటనే నిర్ణయం తీసుకోగలడు, యాక్ట్ చేయగలడు. ఆయన్ని దృష్ట్వా చూసి ద్రోణుడు అమన్యత ఇట్లా అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, తదా అప్పుడు, సర్వశిష్యేభ్యః, నా శిష్యులందరిలోకి కూడా అర్జునుడు విశిష్టము, చాలా శ్రేష్టము, గొప్పవాడు అని అనుకున్నాడు. ప్రీతిమాంశ్చ అభవత్, చాలా సంతోషించాడు కూడా. సహ పార్థ బాణైః బహుధా ఖండశః పరికల్పితః గ్రాహః పంచత్వం ఆపేదే జంగాం త్యక్త్వా మహాత్మనః. మన గ్రాహ పాపము, మన మొసలి పార్థుడు వదిలిన ఆ 5 బాణాలతో బహుధా, ఎన్నో విధాలుగా, ఖండాలుగా
ముక్కలు ముక్కలు చేయబడ్డది. అది ముక్కలు ముక్కలయిపోయింది పాపం మన మొసలి. ఇంకా అది ఆ మహాత్ముడైన ద్రోణుడి యొక్క తొడను త్యక్త్వా వదిలిపెట్టి పంచత్వం ఆపేదే అది మరణించింది. పంచత్వాన్ని పొందింది. అథ అబ్రవీత్ మహాత్మానం భారద్వాజః మహారథం గృహాణ ఇదం మహాబాహో విశిష్టం అతి దుర్ధరం అస్త్రం బ్రహ్మశిరః నామ సప్రయోగ నివర్తనం. అథ ఇంకప్పుడు మన మహాత్ముడు అర్జునుడు ఆయనతో ఆ మహారథుడితో భారద్వాజుడు మన ద్రోణుడు భరద్వాజుడి పుత్రుడు ఏమన్నాడంటే, ఓ మహాబాహో, ఓ మహాపరాక్రమవంతుడా, ఇది విశిష్టమైంది, శ్రేష్టమైనది, అతి దుర్ధరం, ఎవ్వరు దీన్ని తట్టుకోలేరు. బ్రహ్మశిరో నామ అస్త్రం, బ్రహ్మశిరస్ అన్న పేరున్న అస్త్రం ఇది. దీన్ని గృహాణ పుచ్చుకో, నీకు బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాను. సప్రయోగ నివర్తనం, దీన్ని ఎట్లా ప్రయోగించాలి, ఎట్లా దాన్ని ఉపసంహారం చెయ్యాలి అన్న విద్యతో సహా, మంత్రాలతో సహా నేను ఈ అస్త్రాన్ని నీకు ప్రదానం చేస్తున్నాను, పుచ్చుకో అని చెప్పాడు. నచతే మానుషేషు ఏతత్ ప్రయోక్తవ్యం కథంచన జగత్ వినిర్దహేత్ అల్ప తేజసి పాతితం. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరిపైన పడితే వాళ్ళపైన, ఎట్లా పడితే అట్లా దీన్ని వాడరాదు. మానుషేషు మనుషుల పైన, ఏతత్ ఇది, కథంచన ఎప్పుడు ఏ విధంగా కూడా, తే నీ చేత నా ప్రయోక్తవ్యం ప్రయోగించబడరాదు. నువ్వు దీన్ని మనుషుల పైన ఎప్పుడూ ప్రయోగించరాదు. అది ఒక రూల్, కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే, అల్ప తేజసి, నీకన్నా తక్కువ తేజస్సు, శక్తి సామర్థ్యాలు, పరాక్రమం ఉన్న వాళ్ళ పైన దీన్ని నువ్వు ప్రయోగించరాదు. నీకు సమానమైన తేజస్సు ఉన్న వాళ్ళపైనే నువ్వు దీన్ని ప్రయోగించాలి. నీకన్నా అల్పుల పైన దీన్ని ప్రయోగించావంటే అది ఆ విధంగా ప్రయోగించబడ్డ ఈ అస్త్రము జగత్తును మొత్తాన్ని దహించి వేస్తుంది అని జాగ్రత్తలు చెప్పి మరి ప్రయోగ ఉపసంహారాలతో పాటు బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని మన అర్జునుడికి ద్రోణుడు ప్రదానం చేశాడు. అసామాన్యం ఇదం తాత లోకేషు అస్త్రం నిగద్యతే తద్ధారయేధాః ప్రయతః శృణు చ ఇదం వచః మమ. తాత, నాయన అర్జున, ఇదం ఈ అస్త్రము లోకేషు ఈ లోకాలన్నింటిలోకి అసామాన్యం, దీనికి సమానమైనది ఇంకా ఏది లేదు అని చెప్పబడుతుంది. అటువంటి గొప్ప అస్త్రం ఇది. తత్ దాన్ని ప్రయత్నం మీద జాగ్రత్తగా ధారయేధాః దాన్ని నువ్వు ధరించవలసి ఉన్నది. చ అట్లానే మమ ఇదం వచః నేను చెప్తున్న ఈ మాటలను శృణు వినో. బాధేత అమానుషః శత్రుః యదా త్వాం వీరా కశ్చన తద్వధాయ ప్రయుంజీదాః తదా అస్త్రం ఇదం ఆహవే. యదా ఎప్పుడైతే ఓ వీరుడా, కశ్చన శత్రువు ఏదో ఒక శత్రువు, త్వాం నిన్ను అమానుషంగా బాధ పెడుతూ ఉంటే, తద్వధాయ ఆ శత్రువుని వధించడం కోసము, తదా ఇంకప్పుడు, ఆహవే యుద్ధంలో, ఇదం అస్త్రం ఈ అస్త్రాన్ని ప్రయుంజీదాః ప్రయోగించవచ్చు. మనుషుల పైన దీన్ని ప్రయోగించరాదు, నీకన్నా అల్పుల పైన ప్రయోగించరాదు. ఎవరైనా శత్రువు నిన్ను అమానుషంగా బాధ పెడుతూ ఉంటే వధించడం కోసమే దీన్ని నువ్వు ప్రయోగించవలసి ఉంటుంది, అది కూడా యుద్ధంలో అని ఇన్ని నియమాలు చెప్పి ఆ అస్త్రాన్ని మన అర్జునుడికి ఆయన ఇచ్చాడు. తథా ఇతి తత్ ప్రతిశ్రుత్య భీభత్సుః సహ కృతాంజలిః జగ్రాహ పరమాస్త్రం తదాహ చ ఏనం పునః గురుః భవితా త్వత్సమః న అన్యః పుమాన్ లోకే ధనుర్ధరః. ఇది ఎందుకు అంటాడో మధ్య మధ్యలో. తథా ఇది అలాగేనండి అని మన భీభత్సుః అర్జునుడు
సహా ఆయన కృతాంజలి చేతులు జోడించి నమస్కరించి గురువుగారికి తత్ప్రతిశ్రుత్యా గురువుగారు చెప్పిన నియమాలన్నింటికీ అంగీకరించి ఒప్పుకుని అలాగేనని ఆ పరమాస్త్రాన్ని జగ్రాహ గురువుగారి దగ్గర నుంచి పుచ్చుకున్నాడు. కదా ఇంకప్పుడు ఏనం మన అర్జునుడితో పునః మళ్ళీ మన గురువుగారు ఈ విధంగా ఆహా అంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే త్వత్సమః నీకు సమానమైన వాడు అన్యః వేరే ఇంకెవడు పుమాన్ మనిషన్నవాడు ఈ లోకంలో ధనుర్ధరుడో నా భవిత ఇంక ఉండబోడు. నీకు సమానమైన ధనుర్ధరుడు ఈ భూమి మీద ఇంక ఈ లోకంలో ఇంకెవ్వడు ఉండడు అని చెప్పారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. నిజంగా అట్లా జరుగుతుందా? నిజంగా భూమి మీద ఉన్న వాళ్ళందరూ ద్రోణుడికి తెలుసా? అర్జునుడి కన్నా గొప్పవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉండొచ్చు, తర్వాత ఉండొచ్చు, ముందు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. ఒక్కళ్ళతోటి అంతా నడుస్తూ ఉంటుందా? ఒక్కళ్ళతోటి ఆగిపోతుందా? ఒక్కళ్ళ వల్లే ఉంటుందా? ఒక్కళ్ళకి మాత్రమే ఉంటుందా ఏదైనా? ప్రతిదీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ఉన్నంత కాలం ఉంటుంది, పోయినప్పుడు పోతుంది. ఎంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోతుంటే చూసాము. మళ్ళీ గొప్ప గొప్ప వాళ్ళు మట్టిలో నుంచి పుడుతుంటే చూసాము. ఇటువంటి పెద్ద పెద్ద ప్రతిజ్ఞలన్నీ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కానీ మన ద్రోణుడి ఇష్టం, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చెప్పుకుంటాడు. మంచిది. చూసేవారున్నారు గురువుగారు, ఆయన చూసుకుంటుంటారు. రాసేవారున్నారు ఈ గురువుగారు, వ్యాసుల వారు, ఈయన కూడా రాసి పెడుతుంటారు మధ్యలో. సరే ఈలోగా దాంతో మనకిక్కడ ఇన్నాళ్ల నుంచి చదువుకుంటూ వస్తూ ఉన్న సంభవ ఉపపర్వ పూర్తయింది. తర్వాత ఉపపర్వ చతుగృహ దాహ పర్వం. చతుగృహం అంటే ఆ లక్క ఇల్లు. దాన్ని తయారు చేసి మన వాళ్ళందరిని అక్కడ ఉంచి ఆ ఇంటిని మొత్తాన్ని కాల్చేస్తే పాండవులందరూ నశించిపోతారని ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని మన వాళ్ళందరూ పాపం ఒక ప్రయత్నం ఏదో చేసుకుంటారు. ఆ పర్వ మొదలవుతూ ఉన్నది. ఇంతవరకు మనము అనుక్రమణి పర్వ, సంగ్రహ పర్వ, అనుక్రమణి పర్వ అంటే కాంటెంట్స్, టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ చూసుకుంటూ వచ్చాము. సంగ్రహ పర్వలో క్లుప్తంగా ఒక్కొక్క పర్వలో ఏమేమి ఉంటాయి, మనకు భారతంలో 18 పర్వలు కాబట్టి ఒక్కొక్క పర్వలో ఏమేమి ఉంటాయని చూసుకున్నాము. పౌష్య పర్వంలో చిన్న చిన్న కథలన్నీ, ఉపాఖ్యానాలన్నీ చెప్పారు. అవన్నీ చూసుకుంటూ వచ్చాం. అందులోనే మన వేదుడు, ఉపమన్యుడు, ఉద్దాలకుడు, ధౌమ్యుల వారి కథ అందులోనే ఉంటుంది అవన్నీ. పౌలోమ పర్వము, అందులో పౌలోముడు అని ఒక ఏదో అసురుడు ఉంటాడు. ఏంటో అవుతుంది. పౌలోమ అని ఒక తల్లి ఉంటుంది. ఆమె గర్భంతో ఉన్నప్పుడు అనేది ఒక కథ ఉంటుంది. ఆస్తిక పర్వం, ఆస్తికుడు అని ఒకడు ఉంటాడు. ఆ తర్వాత మనకు ఆది వంశావతారణ పర్వం అని ఈ వంశాలన్నీ ఎట్లా అవతరించాయి అని ఆ సంభవ పర్వం అంతా చూసుకున్నాము. ఇందులో ముఖ్యంగా పాండవుల సంభవము అవన్నీ చూస్తూ వచ్చాము. మొత్తం కలిపి ఒక 122 122 చాప్టర్స్ ఫినిష్ చేశాము ఈ 7 పర్వల్లో. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది కాబట్టి చతుగృహ దహన పర్వ మొదలవుతుంది. ఇందులో ఒక 373 శ్లోకాలు, 373 శ్లోకాస్ ఉన్నాయి. ప్రాబబ్లీ వచ్చే నెలకి ఆగస్ట్ ఎండింగ్‌కి అయిపోతుండొచ్చు. ఆ తర్వాత హిడింబ వధ. ఎందుకు అంటే ఈ చతుగృహ దహనము అన్న కార్యక్రమము బృహత్ ప్రణాళిక మన దుర్యోధనుల వారు ప్రయత్నం చేయగా వాళ్ళు అందులో నుంచి బయటపడ్డారు కదా! ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి అడవిలోకెళ్తారు. అడవిలో హిడింబి కనిపిస్తుంది. హిడింబను చంపుతారు. ఏంటో జరుగుతుంది. మన భీముల వారు పెళ్లి చేసుకుంటారు అందులో. ఆ తర్వాత ఇంకొక ఊరికెళ్తారు. అక్కడ బకుడని ఉంటాడు. ఆయన్ని చంపడము. ప్రాబబ్లీ మనకి చతుగృహ దహనము ఆగస్ట్ కల్లా అవుతే హిడింబ వధ ఇంకొక నెల రోజుల్లో అవుతుందేమో, ఇంకా తక్కువే. బక వధ ఉంటుంది. అది కొద్ది వారాల్లో అవుతుంది. ఆ తర్వాత చైత్రరథ పర్వం. చిత్రరథుడు అని ఒక గంధర్వుడు ఉంటాడు. అనవసరంగా పోయి మన వాళ్ళు ఆయనతో పెట్టుకుంటారు. దుర్యోధనుడు అండ్ ద గ్యాంగ్. పాండవులు రక్షించే పర్వము. దాని తర్వాత ఇంక అక్కడి నుంచి స్వయంవరానికి వెళ్తారు. ఇందులో మన ద్రౌపది స్వయంవరము. అది ఇంకొక నెల రోజులు అవుతుందేమో. ఆమె వివాహము, ద్రౌపది వివాహము, తర్వాత విదురుడు రావడము, రాజ్యం కలగడం వీళ్లకు. దాన్నేంటో బాగా చేసుకోవడము, అర్జునుడు వనవాసానికి వెళ్ళడము, సుభద్రాహరణము,
సుభద్రని పెళ్లి చేసుకోవడము, హారికలవన్నీ ఇచ్చి మన కృష్ణుల వారు, బలరాముల వారు మన సుభద్రను అత్తారింటికి సాగనంపే పర్వది బుజ్జిది. అందులో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. తర్వాత ఖాండవ వన దహనం ఉంటుంది. దాంతో ఈ మొత్తము ఆది పర్వ పూర్తవుతుంది. కానీ ప్రాబబ్లీ మనము బక పర్వ వరకు పూర్తి చేసుకుందాము ఈ సంవత్సరము. కుదిరితే చైత్ర రథ పర్వ మొదలుపెట్టుకుంటామో ఏమో! ఇంకా నేను అంతవరకు ప్లానింగ్ చేయలేదు. నాకిక్కడ డేట్స్ ఉన్నాయి. నేను వాటిని హైడ్ చేశాను. అది వేరే విషయము. కాబట్టి వచ్చే వారం నుంచి ఈ చతుర్గృహ దహన పర్వని స్టార్ట్ చేసుకుందాము. ఇట్లా ఉంది పరిస్థితి. మొత్తం ఇందులో ఈ ఆది పర్వలో 7,000 శ్లోకాలు పైగా ఉన్నాయి. 4,500 శ్లోకాలు పూర్తి చేశాము. ఇంకొక 2,500 అవుతే ఈ ఇయర్ నుంచి ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ మధ్యలోకొచ్చేసరికి అయిపోవాలి మన ప్లానింగ్ ప్రకారం. తర్వాత సభా పర్వము, మయ సభ కట్టుకుంటారు. దాన్ని ఏంటో చేసుకుంటారు. జూదమాడుతారు, ఓడిపోతారు. తర్వాత అరణ్యానికి వెళ్ళడం. ఇది చాలా చిన్నది. 2,500 శ్లోకాలే కాబట్టి తొందరగా అయిపోతుంది గానీ, అరణ్య పర్వలోకొచ్చిన తర్వాత మాత్రం ఇంకిక్కడే ఉంటాము చాలా కాలం. కనీసం 1, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇక్కడే ఇంకిదే చదువుకుంటూ కూర్చుంటాము. చాలా అధ్యాయాలున్నాయి. చాలా ఉపపర్వలున్నాయి. చాలా ఉపాఖ్యానాలుంటాయి. చాలా కథలన్నీ ఉంటాయి. ధర్మ చర్చలన్నీ ఉంటాయి. ఆ తర్వాత విరాట రాజు కొలువు. ఆ తర్వాత ఉద్యోగ పర్వం. గురువుగారు ఇక్కడికొస్తారు. గురువుగారు వచ్చే పర్వం. ఇంకా ఆయన సంధి కార్యక్రమాలు, విశ్వరూప సందర్శనాలు, ప్రవచనాలు అన్నీ ఉంటాయి. హడావిడి అంతా ఉంటుంది. ఇంకిక్కడి నుంచి చాలా హడావిడి. గురువుగారి హడావిడంతా ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. ఇంక వీళ్ళందరిని ఒక్కొక్కళ్ళని లైన్‌గా నిలబెట్టడం, లేపేయడం మా గురువుగారు. ఇంతకది విషయము. ఆది పర్వాల్లో ఇక్కడున్నాం మనము. ఇంకా కొంతకాలం వచ్చే సంవత్సరం సగానికొచ్చేసరికి ఈ పాటికయిపోతుంది. సభా పర్వలోకి వెళ్తాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మొదలుబెట్టినా గూడా చతుర్గృహ దాహ పర్వం ఇవాళ ఈ మొదటి అధ్యాయాన్ని 124th అధ్యాయాన్ని పూర్తి చేయలేను గాబట్టి, వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుని ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.